గుడ్ ఈవినింగ్ పిల్లలు. గుడ్ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ చెప్పాలి. సార్. గుడ్ ఈవినింగ్ రిటర్న్ లో చెప్పాలి. విద్య, సార్ పాత బ్యాచ్ లో పల్లవి అని ఒక అమ్మాయి ఉండేది, గుర్తుందా మీకు? అవునవును సార్. ఆ అమ్మాయికి ఫైవర్ లో 2 ప్రాజెక్టులు వచ్చినాయి. ఓహో. వాళ్ళు క్రియేట్ చేసుకోమని సార్ చెప్పింటే అంటే ఎవరు చేయాలి. వర్డ్ ప్రెస్ మీదనా సార్? ప్రశ్న ఓకే. అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది. సో ఇది ఈ రోజు క్లాస్ అన్నమాట. ఆఫ్ పై ఎస్యూ, టెక్నికల్ ఎస్యూలో ఆన్ పై ఎస్యూలో డౌట్స్ ఉన్నాయా? సిఓలో కానీ, ఆ ఎస్యూలో ఆన్ పై ఎస్యూ కానీ, టెక్నికల్ కానీ, ఆన్ ఆర్ టెక్నికల్ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయి? లేవు కదా. ఓకే, నెక్స్ట్ మనం ఆఫ్ పేజ్ ఎస్ఈఓ చాప్టర్. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఇది ఆన్ పేజ్ అంతా టెక్నికల్ అంతా కాంప్లికేటెడ్. ఆన్ పేజ్ ఎస్ఈఓ చేసాం, లేదా టెక్నికల్ ఎస్ఈఓ, కీవర్డ్ రీసెర్చ్ అన్ని చేసాం. మహా అయితే ఎన్ని రోజులు చేస్తాం కీవర్డ్ రీసెర్చ్? ఒక రోజు చేస్తాం. ఇంకా ఆన్ పేజ్ ఎస్ఈఓ, టెక్నికల్ ఎస్ఈఓ వెబ్సైట్ ఎన్ని రోజులు క్రియేట్ చేస్తాం? 2 రోజులు. ఏ వెబ్సైట్ 1 year అయితే పట్టదు కదా. 10-15 days లో మనకి వెబ్సైట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఆ 10-15 days లో మనకి ఆన్ పేజ్ ఎస్ఈఓ, టెక్నికల్ ఎస్ఈఓ సెటప్ మొత్తం అయిపోతుంది అనమాట. మహా అయితే ఒక 30 days లో ఆన్ పే చేసి కంప్లీట్ అవుతుంది. అంత కూడా పట్టదు, మనం ఎక్కువ వేసుకుంటే అంత పట్టుతుంది. ఇప్పుడు ఆన్ పే చేసి అయిపోయిన తర్వాత ఆఫ్ పే చేసి ఉంది కదా, ఇది మనకి వెబ్సైట్ ఉందని రోజు చేయాలి. లేదా మనం జాబ్ లో జాయిన్ అయ్యి మనకి వేరే పని అప్పచెప్పేంత వరకు ఇదే పని చేస్తా కూర్చోవాలన్నమాట. ఆఫ్ పే చేసి కాన్సెప్ట్ చిన్నది, పెద్ద వర్క్ ఏముంది, కానీ చేయాల్సిన పని చాలా ఎక్కువ ఉంది. చేసే పని చిన్నది, కానీ చేయాల్సింది చాలా ఎక్కువ చేయాల్సి వస్తుంది. సో అదేంటిది అంటే, ఆఫ్ పే చేసి ఏం చేయాలి అంటే, మనం బ్యాక్ లింక్స్ అనేవి వేయాలన్నమాట. బ్యాక్ లింక్స్, లేదా ఇదే పనిని లింక్ డివైఎల్డి లింక్ బిల్డింగ్ అంటారు. ఇదంతా అర్థం కావడానికి ముందల్లా మనం ఏం చేస్తాం అంటే, ఫస్ట్ ఒకసారి చిన్న రివైండ్ ఏం చేసాం. ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్ చేసాం, అంటే మన కంపెనీకి సెట్ అయ్యే బెస్ట్ కీవర్డ్స్ ని పిక్ చేసిన తర్వాత ఆ కీవర్డ్ కంటెంట్ ఆప్టిమైజేషన్. నెక్స్ట్ ఏం చేసాం, మన గురించి గూగుల్కి తెలియాలి కాబట్టి ఇండెక్సింగ్ చేసాం. ఇది ఆన్ పేజెస్, టెక్నికల్ ఎస్ రెండు ఇక్కడ చేసాం. ఆప్టిమైజేషన్ చేసాం కీవర్డ్ ఆన్ అండ్ టెక్నికల్, 2 రకాల ఎస్ఈఓలు చేసాం. తర్వాత దీన్ని తీసుకెళ్ళి గూగుల్ సెర్చ్ కన్సోల్కి సబ్మిట్ చేసాం. గూగుల్ సెర్చ్ కన్సోల్కి ఇప్పుడు గూగుల్ పని ఏంటి, మనం ఏవైతే బెస్ట్ కీవర్డ్స్ పెట్టామో ఆ కీవర్డ్స్ ఎవరైనా సెర్చ్ చేస్తారు. కీవర్డ్స్ ఎవరైనా వాళ్ళకి మన వెబ్సైట్ని చూపించాం. ఇప్పుడు చూపిస్తాడు కూడా ఆన్ పేజెస్, అలాంటి టెక్నికల్స్ బాగా చేస్తూ చూపిస్తాడు. కానీ ఎక్కడ చూపిస్తుంది? ఫస్ట్ పేజ్లో, సెకండ్ పేజ్లో అయితే అబ్సల్యూట్లీ చూపించదు. ఫస్ట్ పేజ్లో, సెకండ్ పేజ్లో అయితే అబ్సల్యూట్లీ చూపించదు. తీసుకెళ్ళి ఎక్కడ చూపించింది? ఆఫ్టర్ 5 ఎక్కడైనా చూపించచ్చు. ఆఫ్టర్ 5 ఎక్కడైనా చూపించచ్చు. ఫస్ట్ ప్లేస్ లోనే, సెకండ్ ప్లేస్ లోనే ఎందుకు చూపించదు? మీరు ఏదైతే బెస్ట్ కీవర్డ్ ఆప్టిమైజేషన్ చేశారో అది మేబీ ఏదైనా ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ అవుతుంది కదా. ఆ సర్వీస్ మీద కానీ ఆ ప్రొడక్ట్ కాంపిటీటర్స్ ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది ఫస్ట్ పేజ్ లో ర్యాంక్ అవుతున్నారు. ఫస్ట్ పేజ్ లో ర్యాంక్ అవుతుంది. మనం నిన్నగాక మన వెబ్సైట్ క్రియేట్ చేసి దానికి ఆన్ పేజెస్ చేసి ఇవ్వాలి, ఆ ఫస్ట్ పేజ్ లో కనిపించాలనుకుంటే గూగుల్ ఎందుకు ఒప్పుకుంటుంది? ఫస్ట్ నుంచి కొంతమంది ఉన్నారా బాబు,
వాళ్ళకి ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళకి గుడ్ ఫీడ్బ్యాక్ ఉంది. దే ఒకటే వాళ్ళకి చూపించుకోవడం ఏం చూపిస్తుంది. ఏం చేయాలి, మనం ఏం చేయించాలి ఇప్పుడు గూగుల్ కి? సార్ మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు వినిపిస్తుందా? అంటే లైక్ మధ్య మధ్యలో మీరు మాట్లాడుతుంటే బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు ఓకే. గూగుల్కి ఏం చేయాలి ఇప్పుడు మనం? మన గురించి, మనది ఒక బ్రాండ్ అని దాని సంగతి తెలియాలి. దీంట్లో ఏంటో మన- దీంట్లో ఏంటో రాము. మన ఒక బ్రాండ్ అయిన సంగతి దానికి తెలిసేలాగా చేయాలి. సో అది ఈ ఆఫ్ పేజెస్ చేస్తుంటాం. సింపుల్ గా చెప్పాలి అంటే ఏంటి, మనం బెస్ట్ అని మనం అంతా మనం చెప్పుకున్నాం. మనం బెస్ట్ అని మన అంతా మనం చెప్పుకున్నాం. మనం గూగుల్ కి అప్లై చేసుకుంటాం. సో ఎవరైనా బెస్ట్ ఎవరైనా అడిగితే నా పేరు చెప్పుకొని దానికి అప్లై చేసుకుంటాం. కానీ మనకన్నా ముందు ఆల్రెడీ బెస్ట్ ఉన్నారు. మనకన్నా ముందు ఆల్రెడీ చాలా మంది బెస్ట్ ఉన్నారు. ఇప్పుడు గూగుల్ మనల్ని చూపించడానికి ఛాన్స్ లేదు అక్కడ, ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది ఉన్నారు కాబట్టి. ఇప్పుడు మనల్ని ఎవరైనా రికమెండ్ చేస్తే గూగుల్కి మన మీద నమ్మకం వస్తుంది, మనల్ని బెస్ట్ కింద కన్సిడర్ చేస్తుంది. ఈసారి ఉన్న కస్టమర్ ఉన్న అడిగితే మనం తీసుకెళ్ళి టాప్ చూపిస్తాం. ఈ అథారిటీ క్రియేట్ పేజెస్ చేయడం ద్వారా ఏమవుతుంది, మన వెబ్సైట్ కి బ్రాండ్ అనేది బిల్డ్ అవుతుంది, అంటే వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది, అథారిటీ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. సో మనకి ఎంత వాల్యూ క్రియేట్ అయితే, ఎంత అథారిటీ క్రియేట్ అయితే అంత టాప్ లోకి వెళ్తాం. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళిపోతాం. సో ఇది ఆఫ్ పేజెస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో ఆఫ్ పేజెస్ లో ఏం చేస్తామంటే మనం బేసిక్ గా చేసే పని ఏంటి అంటే మల్టిపుల్ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తాం. మల్టిపుల్ వెబ్సైట్స్కి వెళ్ళి అయితే మనంతట మనం వెళ్ళి, లేదా మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. ఆ వెబ్సైట్ మనం ఓపెన్ చేసి, లేదా మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. ఏం చెప్తాం, "ఏ బాబు, ఇది సంగతి, మాకు ఒక వెబ్సైట్ ఉంది, మా గురించి మీ దానిలో ఒక ఆర్టికల్ చేయాలి." లైక్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ పేరు ఎప్పుడన్నా ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే ఏంటి, మనకు ఒక బిజినెస్ ఉంటుంది. Business చేస్తాం. కానీ మనం ఏం చేస్తాం, ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే సెటిల్ అయ్యారు, ఆల్రెడీ ఎవరైతే యూట్యూబ్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ చేత మన బ్రాండ్ ప్రమోట్ చేస్తాం. వాళ్ళ చేత మన బ్రాండ్ కాన్సెప్ట్ ఏమి లేదు. అంటే పర్టికులర్ టెక్నాలజీలో ఆడియన్స్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ద్వారా మన బిజినెస్ ని డెవలప్ చేయడం ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్. ఇప్పుడు బ్రేక్ అవ్వదు, బయట నుంచి గాలి వస్తుంది, అందుకే అట్లా అవుతుంది. సో అది ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, అది యూట్యూబ్ మార్కెటింగ్. ఇక్కడ మనం చేసేది కూడా అదే అన్నమాట. మన వెబ్సైట్ కి చేసే పని కూడా అదే. ఆల్రెడీ ఎవరైతే కొన్ని వెబ్సైట్లు ఉన్నాయో, మంచి మంచి వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో, అలాంటి వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్లలో మన గురించిన కంటెంట్ ఉండేలాగా చూస్తాం అన్నమాట. మన గురించి కంటెంట్ ఉండేలాగా చూస్తాం. అది రిక్వెస్ట్ అవ్వచ్చు, వాళ్ళని డైరెక్ట్ గా మనం కాంటాక్ట్ అయ్యి వాళ్ళ చేత లింక్స్ వేయించవచ్చు. లేదు అనుకుంటే వాళ్ళ వెబ్సైట్ లో ఆ ఛాన్స్ ఉంటే మనమే డైరెక్ట్ గా వాళ్ళ వెబ్సైట్ లో కంటెంట్ వేసే ఛాన్స్ ఉంటే మనమే డైరెక్ట్ గా కంటెంట్ ని పేస్ట్ చేస్తాం అన్నమాట. ఈ రెండు రకాలుగా మనం ఈ బ్యాక్ లింక్స్ ఆఫ్ పేజెస్ అని చేస్తాం. సో ఏం చేస్తాం, మనం మల్టిపుల్ వెబ్సైట్స్ ఓపెన్ చేసి మల్టిపుల్ వెబ్సైట్స్ ఓపెన్ చేసి వాళ్ళ వెబ్సైట్, ఏదైతే వెబ్సైట్ ఓపెన్ చేసామో ఆ వెబ్సైట్ లో మన కంటెంట్ ఉండేలాగా చూడాలి. ఇది ఆఫ్ పేజెస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. ఏదైతే వెబ్సైట్ మనం ఓపెన్ చేస్తామో ఆ వెబ్సైట్ లో మన కంటెంట్ ఉండేలాగా చూడాలి. సో ఇక్కడ కంటెంట్ ఇన్ ది సెన్స్, కంటెంట్ అంటే నాట్ ఓన్లీ టెక్స్ట్. టెక్స్ట్, మీడియా అంటే ఇమేజ్ అవ్వచ్చు, వీడియో అవ్వచ్చు, పీడిఎఫ్ అవ్వచ్చు, పీపీటీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఏదైతే వెబ్సైట్ ఓపెన్ చేసామో ఆ వెబ్సైట్ లో మన కంటెంట్ ఉండేలాగా చూడాలి. కంటెంట్ ఇన్ సెన్స్ టెక్స్ట్, ఇమేజ్, వీడియో అన్ని అన్నమాట. ఆ మీడియా ఆ కంటెంట్ తో పాటు ఆ కంటెంట్ తో పాటు మనం చేయాల్సిన పని ఏంటంటే అక్కడ మన వెబ్సైట్ కి సంబంధించిన లింక్ ఒకటి ఇన్సర్ట్ చేసి రావాలి. ఒకటనే కాదు, లింక్స్ అయితే ఇన్సర్ట్ చేసి రావాలి. లింక్స్ అక్కడ వదిలేసి రావాలన్నమాట. సో ఇది ఆఫ్ పేజెస్ అంటే. మళ్ళీ ఒకసారి సింపుల్ గా ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే ఏంటి అంటే మనం హై
అథారిటీ వెబ్సైట్స్ నుంచి హై అథారిటీ వెబ్సైట్స్ నుంచి మన వెబ్సైట్కి మన వెబ్సైట్కి లింక్స్ని జనరేట్ చేస్తాయి. దానిని ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటారు. ఈ ఆఫ్ పేజెస్లో మనం జనరేట్ చేసే లింక్స్ కాబట్టి దాన్ని లింక్ బిల్డింగ్ అని కూడా అంటారు. లింక్ బిల్డింగ్, దాన్ని బ్యాక్ లింక్ అని కూడా అంటారు అన్నమాట. సో మనకి ఆన్ పేజెస్ చేసినప్పుడు రెండు రకాల లింక్స్ ఉన్నాయి కదా. ఏంటా లింక్స్? ఆన్ పేజెస్ చేసేటప్పుడు మనకున్న 2 టైప్స్ ఆఫ్ లింక్స్ ఏంటిది? ఇంటర్నల్ లింక్స్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్. సో ఇవి మన ఆన్ పేజెస్లో వాడే లింక్స్. ఇంటర్నల్ లింక్ అంటే ఏమనుకున్నాం మనం? మన వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్ లో ఉన్న ఇంకొక పేజ్కి వెళ్తే రెండు మన వెబ్సైట్ లోనే ఉంటాయి, అది ఇంటర్నల్ లింక్. ఎక్స్టర్నల్ లింక్ అంటే ఏం చెప్పుకున్నాం? మన వెబ్సైట్ నుంచి బయటకు వెళ్తే అది ఎక్స్టర్నల్ లింక్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఏమవుతుంది, మనం వేరే వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్ లింక్ తీసుకొస్తుంది. ఇప్పుడు దాకా చెప్పింది అదే కదా, వేరే వెబ్సైట్ ఓపెన్ చేయాలి, ఆ వెబ్సైట్ లో మన కంటెంట్ పెట్టాలి, ఆ కంటెంట్ తో పాటు ఒక లింక్ కూడా క్రియేట్ చేయాలి, మన వెబ్సైట్ లో ఒక లింక్ కూడా పెట్టుకోవాలి అనుకున్నాం కదా. ఇప్పుడు మనకు బయట నుంచి లోపలికి వస్తుంది కాబట్టి అది బ్యాక్ లింక్ అన్నమాట. బ్యాక్ టు అవర్ వెబ్సైట్ వస్తుంది కాబట్టి బ్యాక్ లింక్. మన వెబ్సైట్ లోపల లోపల అవుతుంది కాబట్టి ఇంటర్నల్ గా అవుతుంది కాబట్టి ఇంటర్నల్ లింక్. మన నుంచి ఎక్స్టర్నల్ గా బయట ఎగ్జిట్ అవుతుంది కాబట్టి ఎక్స్టర్నల్ లింక్. టు బ్యాక్ మన వెబ్సైట్ వస్తుంది కాబట్టి బ్యాక్ లింక్. 3 రకాల లింక్స్ అన్నమాట. దీంట్లో ఆన్ పేజ్ లో వాడే రెండు, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ లింక్. అండ్ ఆఫ్ పేజెస్ లో వాడేది బ్యాక్ లింక్. సో మనం బ్యాక్ లింక్స్ ని జనరేట్ చేయాలి. సో ఇది ఆఫ్ పేజెస్ యొక్క సింపుల్ కాన్సెప్ట్. సో సింపుల్ గా ఏం చెప్పాలి? ఆఫ్ పేజెస్ అంటే ఏంటి? వెబ్సైట్స్ ఓపెన్ చేయాలి. ఏ వెబ్సైట్స్ ఓపెన్ చేయాలని చెప్తారు. వెబ్సైట్స్ అయితే ఫస్ట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి దాంట్లో మన, ఇన్ ద సెన్స్ మన కంపెనీకి సంబంధించిన కంటెంట్ ఉండాలి, అలాంగ్ విత్ లింక్స్. అలాంగ్ విత్ లింక్స్. ఇది ఆఫ్ పేజెస్ అంటే. సో దీన్నే లింక్ బిల్డింగ్ అంటారు. లింక్స్ బిల్డ్ చేస్తాం కాబట్టి, అక్కడ నుంచి లింక్ తీసుకొస్తాం కాబట్టి బ్యాక్ లింక్స్ అని కూడా అంటారు అనమాట. సో మల్టిపుల్ వెబ్సైట్స్ అన్నాను కదా, ఇవి ఎలా ఉంటాయంటే టైప్స్ ఉంటాయి అన్నమాట. వీటిని ఏమంటారంటే సబ్మిషన్ టైప్స్ ఉంటారు. సబ్మిషన్ టైప్స్ అంటారు అన్నమాట. ఈ సబ్మిషన్ టైప్స్ ఎలా ఉంటాయంటే, బ్లాగ్ లేదా ఆర్టికల్ సబ్మిషన్. బ్లాగ్ లేదా ఆర్టికల్ సబ్మిషన్స్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ అయితే వెబ్సైట్లలో మనం బ్లాగ్ రాయగలము, లేదా ఏ వెబ్సైట్లో అయితే మనం ఆర్టికల్ని సబ్మిట్ చేయగలము, లేదా ఏదైతే బ్లాగ్ వెబ్సైట్స్ ఉన్నాయో, లేదా ఏవైతే ఆర్టికల్ వెబ్సైట్స్ ఉన్నాయో ఆ వెబ్సైట్స్కి వెళ్ళి లేదా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆ వెబ్సైట్స్కి వెళ్ళి మనం చేయగలిగితే, మనం చేయలేకపోతే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ వెబ్సైట్లలో లేదా వాళ్ళ బ్లాగ్ సైట్లలో మన గురించి కంటెంట్ ఉండేలాగా చూడాలి. మనల్ని రిఫర్ చేస్తూ, మనల్ని మెన్షన్ చేస్తూ, లేదా మనల్ని ప్రమోట్ చేస్తూ, లేదా మనకి బ్రాండ్ ని క్రియేట్ చేస్తూ మన కంటెంట్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇది బ్లాగ్ సబ్మిషన్ సైట్స్. నెక్స్ట్, ఆల్రెడీ రాసిన బ్లాగ్స్ ఉంటాయి కదా, లేదా ఆల్రెడీ రాసిన ఆర్టికల్స్ ఉంటాయి కదా, వాటి కింద మనం కామెంట్ చేయొచ్చు. అరే బాబు, నువ్వు రాసిన ఆర్టికల్ బాగుంది, నా వెబ్సైట్ లో ఇలాంటి కంటెంట్ ఇంకొకటి ఉంది చూడు అని మనం అక్కడ ఏం చేయొచ్చు? ఒక రిఫరెన్స్ లింక్ అనేది పెట్టచ్చు, కామెంట్ చేయొచ్చు. అది బ్లాగ్ కామెంటింగ్. నెక్స్ట్, మనకి జస్ట్ డైల్, సులేఖ, ఇండియా మార్ట్ ఇలాంటి వెబ్సైట్లు ఉంటాయి కదా, సో లోకల్ లిస్టింగ్ సైట్స్, అలాంటి వాటిలలో మన బిజినెస్ ప్రొఫైల్ ని క్రియేట్ చేయాలి. సేమ్ అలాంటివే డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ ఉంటాయి. డైరెక్టరీ. నెక్స్ట్ మనకి ఇండీడ్, నౌకరీ, ఓఎల్ఎక్స్, క్విక్కర్ ఇలాంటి వెబ్సైట్లు ఉంటాయి కదా, సో వాటిని క్లాసిఫైడ్ సైట్స్ అంటారు. క్లాసిఫైడ్ సైట్స్ ఉంటాయి. అలాంటి వాటికి వెళ్ళి మన బిజినెస్ గురించి ఏదో ఒక పోస్ట్ చేస్తా రావాలి. తర్వాత కోరా లాంటి క్యూ అండ్ ఏ వెబ్సైట్లు ఉంటాయి అన్నమాట. కోరాలో ఎవడో క్వశ్చన్ చేస్తాడు, వాడికి ఇంకెవడో ఆన్సర్ రాస్తూ ఉంటాడు. సో అలాంటి వెబ్సైట్లలో కూడా మనం పార్టిసిపేట్ చేయాలి. మన గురించి అక్కడ మనమే క్వశ్చన్ అడగాలి, మనకు సంబంధించిన వాళ్ళతోనే అక్కడ ఆన్సర్ రాపించాలి అనమాట. నెక్స్ట్, ఫోరమ్స్ అని ఉంటాయి. రెడిట్ ఇలాంటి వెబ్సైట్లు ఉంటాయి. రెడిట్, టంబ్లర్ ఇలాంటి వెబ్సైట్లు ఉంటాయి. వాటిని ఫోరమ్స్ అంటారు అన్నమాట. అక్కడ ఏదో ఒక స్పెసిఫిక్ టాపిక్ మీద డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఆ డిస్కషన్ లో మనం పార్టిసిపేట్ అయ్యి, ఆ పార్టిసిపేట్ అవుతూ అవుతూ మన గురించి మనం చెప్పుకోవాలి. సో ఇవి ఫోరం సబ్మిషన్స్ అంటారు. నెక్స్ట్, ఏ వెబ్సైట్ మనం ఓపెన్ చేసినా సరే, మనం దాంట్లో పైన ఉన్న 7 రకాలలో ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా సరే, దానిలో ఖచ్చితంగా మనం లాగిన్ అవ్వాలి, రిజిస్టర్ అవ్వాలి. దాన్ని ప్రొఫైల్ క్రియేషన్ అంటే మస్ట్ అండ్ షుడ్ గా మనం ప్రొఫైల్ క్రియేషన్ అనేది చేయాలి. అండ్ ఎలా ఏ పాసిబిలిటీ దొరికితే ఆ పాసిబిలిటీ ఇలా
ఏ పాసిబిలిటీ దొరికితే ఆ పాసిబిలిటీ మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలి, ఆ వెబ్సైట్ లో మన కంటెంట్ ఉండేలాగా చూడాలి. ఇది ఆఫ్ పేజెస్ యొక్క ఇంటెన్షన్ అన్నమాట. అలా మనం ఎన్ని వెబ్సైట్ నుంచి అయితే మన గురించి కంటెంట్ రాపిస్తాం, ఎన్ని వెబ్సైట్ నుంచి అయితే మనం రిఫర్ చేస్తూ కంటెంట్ ఉంటుందో అంత వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. అంత వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. సింపుల్, జస్ట్ లైక్ మన గురించి ఒక మనిషి చెప్పిన దానికన్నా మన గురించి ఒక నలుగురు చెప్పిన దానికన్నా వాల్యూ మారుతుంది కదా. అట్లా అన్నమాట. ఒకటే చెప్పాడు అనుకోండి ఒక వాల్యూ ఉంటుంది. మన గురించి ఒక 10 మంది పలానా వాడు బాగా చేస్తాడు పని అని చెప్పారు అనుకోండి, అప్పుడు వాల్యూ మారుతుంది. సో ఇలా ఎంత ఎక్కువ మంది చెప్తే అంత వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది ఆఫ్ పేజెస్ లో మెయిన్ చేయాల్సిన పని అనమాట. అయితే ఇక్కడ ఈ ఆఫ్ పేజెస్ చేయడం ద్వారా మనకి ఏం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్స్ అయితే క్రియేట్ చేస్తాం కదా. సో లింక్స్ క్రియేట్ చేస్తే అథారిటీ పెరుగుతుంది అది ఇది అనుకున్నాం కదా. సో అసలు ఇంకా ఏం బెనిఫిట్స్ ఉంటాయి? సో బేసిక్ గా మనకి 4 రకాల బెనిఫిట్స్ ఉంటాయి బ్యాక్ లింక్స్ ద్వారా. బ్యాక్ లింక్ అంటే మల్టిపుల్ వెబ్సైట్స్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్లలో మన కంటెంట్ పెట్టడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే 4 ఉంటాయి. సో ఒకటి ఏంటి అంటే రెఫరెన్స్, తర్వాతది రీడైరెక్ట్, అండ్ తర్వాతది రీక్రాల్, అండ్ నాలుగోది అథారిటీ ట్రాన్స్ఫర్. సో ఏం జరుగుతుంది ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ మనది ఒక వెబ్సైట్ అనుకుంది, something.com అనుకుంది. మన వెబ్సైట్ something.com. ఇప్పుడు మనం ఏం చేసాం, ఈ something.com కి nothing.com అనే వెబ్సైట్ నుంచి ఒక లింక్ క్రియేట్ చేసాం, ఒక బ్యాక్ లింక్ ని క్రియేట్ చేసాం. బ్లాగ్ రాసాం, ఏం రాసాం తర్వాత విషయం. ఆ వెబ్సైట్ లో అయితే ఒక లింక్ ఉంది మన వెబ్సైట్ ని రిఫర్ చేస్తూ. ఇక్కడ ఏమవుతుంది, ఈ పర్సన్ అనేవాడు, శాంత్ అనే పర్సన్ విద్యని రికమెండ్ చేస్తున్నాడు, విద్యని రెఫరెన్స్ గా ఇస్తున్నాడు. సో ఏమవుతుంది ఇప్పుడు, ఒక పర్సన్ ఇంకో పర్సన్ రిఫర్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా రిఫర్ అవుతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది, పెరుగుతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఈ nothing.com ఏదో ఒక బ్లాగ్ ఉంది, ఆ nothing.com కి కొంత ట్రాఫిక్ కూడా ఉంది అనుకుంది. ఆ వెబ్సైట్ కూడా రెగ్యులర్ కస్టమర్లు వస్తున్నారు, ఆడియన్స్ వస్తున్నారు అనుకుంది. సో మనం ఏదైతే లింక్ ఇచ్చామో ఈ లింక్ ద్వారా మన వెబ్సైట్కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో రీడైరెక్ట్ అనేది కూడా అవుతాయి, ఎవరు ఆడియన్స్ రీడైరెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్, మనం ఇండెక్సింగ్ అప్పుడు అది గూగుల్ సెర్చ్ కన్సోల్ లో ఇండెక్స్ చేసేటప్పుడు ఏమనుకున్నాం, మనం మన వెబ్సైట్ లో ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి కదా, ఆ ఇంటర్నల్ లింక్స్ ని, అంటే మనం ఏదైతే వెబ్ పేజ్ లో కంటెంట్ లింక్స్ ఇచ్చామో ఆ లింక్స్ ని కూడా ఓపెన్ చేసి క్రాల్ చేస్తుంది గూగుల్. ఇందుకే మనం ఇంటర్నల్ లింక్స్ అనేవి ఎక్కువ ఇవ్వాలన్నమాట. ఎక్కువ ఇస్తే ఏం జరిగింది, ఇప్పుడు మన ఒక పేజ్ క్రాల్ అవుతూ ఉంటే ఆ పేజ్ లో ఉన్న ఇంటర్నల్ లింక్స్ పట్టుకొని మళ్ళీ 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 మన వెబ్సైట్ ని క్రాల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అలాగే ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఎక్స్టర్నల్ లింక్ ఉంది అనుకోండి, అప్పుడు గూగుల్ ఏం చేస్తుంది, మన వెబ్సైట్ ని క్రాల్ చేస్తూ ఆ ఎక్స్టర్నల్ లింక్ పట్టుకొని ఆ ఎక్స్టర్నల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ మళ్ళీ క్రాల్ చేస్తూ ఉంటుంది, ఆ ఎక్స్టర్నల్ వెబ్సైట్ ని మళ్ళీ క్రాల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ nothing.com కూడా గూగుల్ క్రాల్ చేస్తుంది అనుకుంది, దాంట్లో ఉన్న ఈ లింక్ ద్వారా మళ్ళీ మన వెబ్సైట్కి వచ్చి మన వెబ్సైట్ ని మళ్ళీ ఇంకొకసారి క్రాల్ చేసే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ ఇంకొకసారి క్రాల్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దట్ ఏమవుతుంది, గూగుల్ కి మన వెబ్సైట్ కి సంబంధించిన కంటెంట్ అనేది పొద్దాకలా మెమరైజ్ అవుతూ ఉంటుంది, పొద్దాకలు వస్తుంది, క్రాల్ చేస్తుంది. సో గూగుల్ ఏమవుతుంది, ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అలా ఎక్కువ వ్యాక్సిన్స్ ఉంటే అదొక అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ అథారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక వాల్యూ ఉంది అనుకోండి, దీనికి ఒక వాల్యూ ఉంది అనుకోండి, ఆ వాల్యూ కూడా దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట, ఆ వాల్యూ కూడా దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, మనం డిజిటల్ మార్కెటింగ్ నీట్ గా నేర్చుకున్నాం, సర్టిఫికేషన్ మనకు వచ్చింది, మార్కెటింగ్ సర్టిఫికేషన్ మనకు వచ్చింది అనమాట. మనం బాగా నేర్చుకున్నాం, ఇది ఆన్ పేజ్ ఎస్ఈ, ఇది ఆన్ పేజ్ ఎస్ఈ. నెక్స్ట్, మనకు జాబ్ రావాలి కాబట్టి మనం ఏం చేసాం, లింక్డ్ఇన్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసాం, లేదా ఇండీడ్ లో నౌకరీలో ప్రొఫైల్ క్రియేట్ చేసాం. అది ఇండెక్సింగ్, అది ఇండెక్సింగ్. సో మనం జాబ్ అప్లై చేసిన తర్వాత, లేదా ఏదో కంపెనీలో రిక్వైర్మెంట్ ఉంది డిజిటల్ మార్కెటింగ్ మీద రిక్వైర్మెంట్ ఉంది, ఆ హెచ్ఆర్ యూజువల్ గా లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ అవన్నీ చూస్తాడు, దానిలో వాడికి ఎవరైతే బాగా నచ్చాడో అందరూ తీసుకుంటాడు. సో ఇండెక్సింగ్ కూడా అయింది కాబట్టి అది కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు అదే కంపెనీలో ఇప్పుడు అదే కంపెనీలో మనల్ని ఎవరో రికమెండ్ చేశారు, మనల్ని ఎవరో రికమెండ్ చేశారు. ఆ రికమెండ్ చేస్తున్న పర్సన్ ఎండి అయితే మనకు ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది. ఎండి రికమెండ్ చేశాడు అంటే ఒక వాల్యూ ఉంటుంది. అదే ఆఫీస్ లో ఉన్న ఒక ఆఫీస్ బాయ్ రికమెండ్ చేశాడు అనుకోండి, వాడికి ఒక వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఎవరైతే రిఫర్ చేస్తారో వాడికి వాల్యూ అనేది మారుతూ ఉంటుంది. ఎండి రికమెండ్ చేసిన పర్సన్ కి ఆఫీస్ బాయ్ రిఫర్ చేసిన పర్సన్ వాల్యూ మారుతుంది కదా. ఇక్కడ ఏమవుతుంది, ఈయన పొజిషన్స్ తో ఎవరినైతే రిఫర్ చేస్తాడో ఆయన వాల్యూ కూడా పెరుగుతుంది, ఈయనకున్న పొజిషన్ తో
ఈ రెఫర్ చేసిన వాల్యూ అని పర్సన్ రెఫర్ అవుతున్న పర్సన్ యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది. ఇక్కడ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ అనేది మంచి వెబ్సైట్ అయితే ఆ మంచి మంచి క్వాలిటీ మంచి వాల్యూ అన్నది దీనికి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు మన వెబ్సైట్కి ఏమవుతుంది బ్యాకింగ్ చేయడం ద్వారా ఒక పర్సన్ అంటే ఇంకొక వెబ్సైట్ మన వెబ్సైట్ రెఫర్ చేస్తున్నట్టుగా ఒక క్రియేట్ అవుతుంది. అండ్ ఆ వెబ్సైట్ ట్రాఫిక్ అనేది మన వెబ్సైట్కి రీడైరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆ వెబ్సైట్ని క్రాల్ చేస్తున్నప్పుడు మన వెబ్సైట్ రీక్రాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆ వెబ్సైట్ కొన్ని అథారిటీ కూడా మన వెబ్సైట్కి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఓన్లీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని వెయిట్ చేసేదానికన్నా ఒక ఎండీనో హెచ్ఆర్నో పట్టుకుంటే మనకి పే ఈజీ అవుతుంది. అంతే కదా, ఎంత పర్ఫెక్ట్ గా నేర్చుకున్నా కానీ ఎంత లింక్డ్ ఇన్ ప్రొఫైల్ నీట్ గా మెయింటైన్ చేసినా సరే ఇక్కడ మన జాబ్ రానప్పుడు మనం ఏం చేయొచ్చు, ఒక ఎండీని కానీ హెచ్ఆర్ కానీ కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా మన కంపెనీలోకి వెళ్తే ఈజీ కదా. ఇక్కడ కూడా అంతే అన్నమాట. సో మన బ్యాక్లింగ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, సో గూగుల్కి ఆటోమేటిక్గా మన వాల్యూ తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఈ థర్డ్ పేజ్లో ఉన్నదానో ఫోర్త్ పేజ్లో ఉన్నదాన్ని తీసుకెళ్ళి నేరుగా ఫస్ట్ పేజ్లోనో సెకండ్ పేజ్లోనో పెట్టాలన్నమాట. సో ఇది బ్యాక్లింగ్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో మనం మోర్ బ్యాక్లింగ్స్ క్రియేట్ చేస్తే మోర్ వాల్యూని క్రియేట్. ఆ మోర్ కూడా ఎలా క్రియేట్ చేయాలి బ్యాక్లింగ్స్, అథారిటీ ఎక్కువ ఉన్న వెబ్సైట్ నుంచి క్రియేట్ చేయాలి, అంటే వాల్యుబుల్ వెబ్సైట్ నుంచి క్రియేట్ చేయాలన్నమాట. సో అదొకటి. అంటే ఇక్కడ రీడైరెక్ట్ అన్నాం కదా, సారీ రీక్రాల్ అన్నాం కదా, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి అంటే బ్యాక్లింగ్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి. టూ టైప్స్ ఆఫ్ బ్యాక్లింగ్స్. ఏంటో టూ టైప్స్ అంటే ఒకటి నో ఫాలో అండ్ రెండోది డూ ఫాలో. నో ఫాలో ఒకటి, డూ ఫాలో ఒకటి. అంటే ఈ nothing.com లో మనం ఇచ్చిన లింక్ ద్వారా గూగుల్ క్రాల్ చేయగలిగితే, లింక్ ద్వారా అంటే వాళ్ళు క్రాల్ చేస్తూ చేస్తూ మన వెబ్సైట్ కూడా రాగలిగితే అది డూ ఫాలో లింక్ అన్నమాట. అది డూ ఫాలో లింక్. ఇన్ కేస్ అలా రాలేకపోతే అది నో ఫాలో లింక్. అలా రాగలిగితేనేమో డూ ఫాలో లింక్, అలా రాలేకపోతేనేమో నో ఫాలో లింక్. అంటే ఇప్పుడు మన వెబ్సైట్ కి డూ ఫాలో లింక్స్ ఎక్కువ ఉంటాయి. డూ ఫాలో లింక్స్ ఎక్కువ ఉంటే మన వెబ్సైట్ గురించిన డేటా అనేది గూగుల్కి ఎక్కువసార్లు తెలుస్తుంది. సో ఎక్కువ ఫాస్ట్ గా మన వెబ్సైట్ అనేది SERP లో కనిపిస్తుంది, అంటే ఫస్ట్ పొజిషన్ లో కనిపిస్తుంది. నో ఫాలో లింక్ ఉన్నా కానీ అది వర్త్. నో ఫాలో లింక్ ఉన్నా సరే అది వర్త్. ఎలా వర్త్, రీడైరెక్ట్, రెఫరెన్స్, అథారిటీ, ఈ మూడు కూడా మనకి పాసిబుల్ అవుతాయి. డూ ఫాలో అయితేనేమో ఈ నాలుగు జరుగుతాయి, నో ఫాలో అయితేనేమో ఇది తప్ప మిగతా మూడు జరుగుతాయి అన్నమాట. ప్రతిసారి మనకి డూ ఫాలో రావాలంటే రాదు, నో ఫాలోని కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. కాకపోతే డూ ఫాలో దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రావాలి అవుతుంది కాబట్టి అన్నమాట. సో మనం బ్యాక్లింగ్ చేసేటప్పుడు ఇది కూడా కన్సిడర్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ ఈ అథారిటీ అన్నాం కదా, సో ఈ అథారిటీ బేసిక్ గా మనం మూడు రకాలుగా క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఒకటి ఏంటి అంటే డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పామ్ స్కోర్. ఈ మూడు రకాలుగా మెజర్ చేస్తారు ఒక వెబ్సైట్ యొక్క వాల్యూ అనేది. ఈ nothing.com లో మనం బ్యాక్లింక్ చేస్తున్నాం కదా, ఈ పర్టికులర్ వెబ్సైట్ యొక్క అథారిటీని, దాని యొక్క వాల్యూని ఈ మూడు వాల్యూస్ తో మెజర్ చేస్తారు అన్నమాట. దీనిలో మీరు పిఏని కన్సిడర్ చేసిన చేయకపోయినా సరే డిఏని అండ్ ఎస్ఎస్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. డిఏని, పిఏని, ఎస్ఎస్ని మూడిట్లలో పిఏని వద్దనుకున్నాను. పిఏ ఇన్ కేసు కొంచెం తక్కువ ఉన్నా కానీ డిఏ, ఎస్ఎస్ ఎక్కువ ఉన్న దానిలో వేయచ్చు అన్నమాట. డిఏ అంటే ఏంటిది, డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ, తర్వాత స్పామ్ స్కోర్. వీటిని ఎవరు ఇస్తారు అంటే బేసిక్ గా పేజ్ అథారిటీని, డొమైన్ అథారిటీని మోజ్ అనే కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ పనే అదనమాట, వెబ్సైట్లకి డొమైన్ అథారిటీని, పేజ్ అథారిటీని క్రియేట్ చేయడం. అంటే ఏంటి అంటే డొమైన్ నేమ్ ఉంది కదా, ఈ something.com అనే డొమైన్ నేమ్ ఉంది కదా, అది ఎంత ట్రస్ట్ వర్త్ అనేది దాని వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది, వాల్యూ అనేది ఇస్తుంది. ఆ మోజ్ కంపెనీ ర్యాండమ్ ఇచ్చేస్తుంది. ర్యాండమ్ ఇన్ సెన్స్ దానికి కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి, దాన్ని బట్టి అది ఇస్తుంది అనమాట. అది ఎలా చేస్తారో మనకు అనవసరం. సో ఆ వాల్యూ అనేది ఎలా ఉందని మనకు కావాలంటే. అలానే పేజ్ అథారిటీ కూడా దాని లోపల ఉన్న కంటెంట్ అనేది ఎంత క్వాలిటీ కంటెంట్ దీన్ని బట్టి మెజర్ చేసి పేజ్ అథారిటీ స్కోర్ వస్తుంది అనమాట. స్పామ్ స్కోర్ కూడా అంతే, డొమైన్ వరస్ట్ అయినా పేజ్ క్వాలిటీ తక్కువ ఉన్నా సరే అది స్పామ్ వెబ్సైట్ కింద కన్సిడర్ అవుతుంది. ఎప్పుడైనా సరే మీరు బ్యాక్లింగ్ చేసినప్పుడు ఏ వెబ్సైట్ అయితే బ్యాక్లింగ్ చేస్తారో ఆ వెబ్సైట్ యొక్క డొమైన్ అథారిటీ greater than 35 ఉండేలాగా చూసుకోండి. అలానే పేజ్ అథారిటీ కూడా greater than 35 ఉండేలాగా చూసుకోండి. స్పామ్ స్కోర్ అనేది less than 10 ఉండేలాగా చూసుకోండి. less than 10 ఉండేలాగా చూసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ nothing.com లో మనం బ్యాక్లింగ్ చేస్తున్నామంటే దీని డొమైన్ అథారిటీ కానీ పేజ్ అథారిటీ కానీ
35 కన్నా ఎక్కువ ఉండాలి. స్పామ్ స్కోర్ అనేది 10 కన్నా తక్కువ ఉండాలి అనమాట. ఇక్కడ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అవుట్ ఆఫ్ 100 ఉంటాయి, 100కి ఉంటాయి అనమాట. 100లో మనం డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ 35 కన్నా ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అలానే స్పామ్ స్కోర్ అనేది 10 కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అర్థమైంది కదా టాపిక్ ఏంటిది? వాట్ ఈజ్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ? మన వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్ నుంచి లింక్స్ బిల్డ్ చేస్తాం మన వెబ్సైట్ కి, అది ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. బెనిఫిట్స్ ఆఫ్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఏంటిది? రీడైరెక్ట్, రెఫరెన్స్, రీక్రాల్, అథారిటీ ట్రాన్స్ఫర్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ బ్యాక్ లింక్స్. ఎన్ని టైప్స్? 2 టైప్స్, డూ ఫాలో, నో ఫాలో. ఇన్ కేస్ సెర్చ్ ఇంజిన్ క్రాల్ చేయగలిగితే, అంటే మన వెబ్సైట్ రీడైరెక్ట్ మన వెబ్సైట్ ని క్రాల్ చేయగలిగితే డూ ఫాలో, ఇఫ్ చేయలేకపోతే నో ఫాలో. అండ్ నెక్స్ట్ ఇంకా వీ కెన్ డిఫైన్ వెబ్సైట్స్ వాల్యూ. దేన్ని బట్టి మనం వెబ్సైట్ యొక్క వాల్యూని డిసైడ్ చేయొచ్చు? డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ, స్పామ్ స్కోర్. డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ 35 కన్నా ఎక్కువ ఉన్నా, స్పామ్ స్కోర్ తక్కువ ఉన్నా సరే మనకు ఆ వెబ్సైట్ అనేది వాల్యుబుల్ వెబ్సైట్. అలాంటి వెబ్సైట్ నుంచి మనం బ్యాక్లింక్ వస్తే అది క్వాలిటీ బ్యాక్లింక్ అన్నమాట. అది క్వాలిటీ బ్యాక్లింక్. అండ్ నెక్స్ట్ ఇంకేం చేసాం? వాట్ ఆర్ ద సబ్మిషన్ టైప్స్? బ్యాక్లింక్ సబ్మిషన్ టైప్స్ ఏమని చెప్పుకున్నాం మనం? బ్లాగ్ రైటింగ్, ఆర్టికల్ రైటింగ్, క్లాసిఫైడ్స్, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో ఇవన్నీ మన ఆఫ్ పేజెస్ సబ్మిషన్ టైప్స్ అన్నమాట. సో ఇది క్లారిటీ వచ్చిందా రాలేదా? వెరీ గుడ్. సో మనం 1, 2, 3, 4, 5 4 క్వశ్చన్లు నేర్చుకున్నాం. 4 ఇంటర్వ్యూ అడిగే క్వశ్చన్స్ అన్నమాట. సో మనకి ఈ కాన్సెప్ట్ అర్థమైంది. ఆఫ్ పేజెస్ అంటే ఏంటో అర్థమైంది. ఇప్పుడు మనం ఆఫ్ పేజెస్ లో ఏం చేయాలి? ఈ వెబ్సైట్లు అన్నిటి దొరకబట్టాలి. దొరకబట్టి దాంట్లో మనకు సంబంధించిన కంటెంట్ ని వాటన్నిటి పెట్టుకోవాలి. వాటన్నిటి మనం పెట్టుకోవాలి. సో ఫస్ట్ మనకి ఈ వెబ్సైట్లు దొరకాలి అంటే, అండ్ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎస్సీఓ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, షీట్స్ మెయింటైన్ చేయాలి ఇక్కడ. అబ్సల్యూట్లీ ఆఫ్ పేజెస్ అప్పుడు కూడా షీట్స్ మెయింటైన్ చేయాలి. అండ్ రెండోది మీరు ఏం చేయాలి అంటే, ఒక ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి కొత్తది. రెగ్యులర్ గా మీరు వాడే పర్సనల్ ఈమెయిల్ కాకుండా ఈ ఎస్సీఓ ఒకదానికి, అది ఆన్ పేజ్ అయినా ఆఫ్ పేజెస్ అయినా ఏదైనా సరే, ఇంకొక అకౌంట్ అయితే సపరేట్ గా క్రియేట్ చేసుకోండి. ఎందుకు అంటే ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ పేరుకి 8 వెబ్సైట్లు ఉన్నాయి, 8 రకాల వెబ్సైట్లు రాసా. అండ్ ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. అండ్ మీరు ఒక వెబ్సైట్ లో బ్లాగ్ రాస్తాను, ఒక వెబ్సైట్ లోనే కమెంటింగ్ చేస్తాను, ఒక వెబ్సైట్ లిస్ట్ చేస్తానంటే అవ్వదన్నమాట. మీరు వందల వేల వెబ్సైట్ ఓపెన్ చేయాలి. సీరియస్ గా వందల వేల వెబ్సైట్ మీరు ఓపెన్ చేయాలి. అందులో అలాంటి వెబ్సైట్ ఇప్పటిదాకా ఉండాలో లేని సంగతి కూడా మీకు తెలియదు. ఇలాంటి వెబ్సైట్ లేదా ఈ టైప్ ఆఫ్ వెబ్సైట్ ఉంటుందో లేదో కూడా మనకు తెలియదు అన్నమాట. అంత వింత వింత వెబ్సైట్లు మనం ఓపెన్ చేస్తాం, అంత స్ట్రేంజ్ వెబ్సైట్ మనం ఓపెన్ చేస్తాం. అలాంటి వెబ్సైట్లలో మనం ఓపెన్ చేసినప్పుడు ఆ డిఏపిఏఎస్ఎస్ ఇది ఎలా ఉంటాయి? అందులో కంటెంట్ ఎంత వర్త్ గా ఉంది, ఎంత క్వాలిటీగా ఉందని దాని మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప వాడు నిజంగా స్కామర్ అన్నది మనకు తెలియదు. స్కామర్ అన్న సంగతి మనకు తెలియదు కాబట్టి, సో మాక్సిమం మీరు ఏం చేస్తారంటే ఒక కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఈ బ్యాకింగ్ చేస్తాను ఈ రోజు అదే మెయిల్ ఐడిని వాడండి. అదే మెయిల్ ఐడిని వాడండి. ఇన్ కేస్ ప్రొఫైల్ క్రియేషన్ చేయాలనుకున్నప్పుడు కూడా మీరు మాక్సిమం అదే మెయిల్ ఐడిని వాడండి. కానీ డీటెయిల్స్ మాత్రం కంపెనీ వేయండి. డీటెయిల్స్ ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడు నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ అడ్రస్, కంపెనీ మెయిల్ ఉంటుంది కదా, సో అవి కంపెనీ డీటెయిల్స్. అంటే మీరు ఏ వెబ్సైట్ అయితే చేస్తారు, ఏ బిజినెస్ కోసం చేస్తారు, దాని డీటెయిల్స్ ఇవ్వండి. లాగిన్ అయ్యేటప్పుడు, లాగౌట్ అయ్యేటప్పుడు మాత్రానికి మీ సపరేట్ మెయిల్ ఐడి పైన అవ్వండి. అండ్ ఈ షీట్స్ ఉన్నాయి కదా, షీట్స్ లో మీరు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే, మీరు ఏ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశారో ఆ వెబ్సైట్ లో ఖచ్చితంగా అకౌంట్ క్రియేట్ చేయాలి. అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు యూజర్ నేమ్ ఏమి ఇచ్చారు, పాస్వర్డ్ ఏమి ఇచ్చారు, పాస్వర్డ్ ఏమి ఇచ్చారు, ఇవన్నీ కూడా క్లియర్ గా మెన్షన్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇది చెప్పాల్సింది. నెక్స్ట్ మనకి ఈ వెబ్సైట్లు ఉండాలి కదా, సో ఈ వెబ్సైట్ మనం ఎలా తీసుకురావాలి, ఎలా గ్యాదర్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మనకి 2 వేస్ ఉంటాయి. 2 వేస్. సో ఒకటి ఏంటి అంటే డైరెక్ట్ గా గూగుల్ని అడగటం, గూగుల్ని అడగాలి.
రెండోది ఏంటి అంటే కాంపిటీటర్ అనాలిసిస్. ఇందాక మనం ఏమనుకున్నాం, ఆఫ్ పేజెస్ ఎందుకు చేయాలనుకున్నాం? మన వాల్యూ అనేది క్రియేట్ అవ్వాలి కదా, మనకు అథారిటీ అనేది బిల్డ్ అవ్వాలనుకున్నాం కదా. అలా బిల్డ్ అయినప్పుడు మాత్రానికి మనకన్నా ముందు వాళ్ళని ముందు ముందు ఉన్న వాళ్ళని దాటేసి మనం చూపిస్తుంది. మనకన్నా ముందు కొంతమంది ఉన్నారంటే వాళ్ళు కూడా ఎస్యూ చేసి ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆఫ్ పేజెస్ చేసి ఉంటారు కదా, వాళ్ళు కూడా బ్యాకింగ్ చేసి ఉంటారు కదా. సో వాళ్ళు ఎక్కడెక్కడ వేశారు అన్నది మనం ఐడెంటిఫై చేసి మనం కూడా ఆయా వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మనం లింక్స్ అనేవి బిల్డ్ చేయాలన్నమాట. ఈ రెండు రకాలుగా గూగుల్ని అసిస్ట్ చేసుకొని అలానే కాంపిటేటివ్ అనాలిసిస్ చేసి మనం ఈ అన్ని రకాల వెబ్సైట్లని గ్యాదర్ చేయాలి. ఈ అన్ని రకాల వెబ్సైట్లని మనం గ్యాదర్ చేయాలి. Web 2.1 కూడా ఒకటి ఉంటుంది. తర్వాత పిఆర్ అని కూడా ఉంటాయి, పిఆర్ బ్యాక్లింగ్స్ అంటారు. సో ఇక్కడ మీరు ఈ టైప్స్ ఆఫ్ వెబ్సైట్లలో ఏది చేయాలన్నా సరే మీరు అవతల వెబ్సైట్ పర్సన్ మీరు 80% మీరు అప్రోచ్ అవ్వాల్సిన పర్లేదు. మీరే డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళిపోయి వాళ్ళ వెబ్సైట్లో బ్లాగ్ ఆర్టికల్ కమెంట్ ఏదో ఒకటి చేయొచ్చు. పిఆర్ అంటే ఏంటి అంటే కొన్ని ట్రస్టెడ్ వెబ్సైట్లు ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ ఫోర్బ్స్ అనేది ఒక వెబ్సైట్ మ్యాగజైన్ ఉంటుంది, లేదా ఇండియా టుడే, హ్యాండ్స్ ఇండియా, ద హిందూ, ఇలాంటి పెద్ద పెద్ద న్యూస్ ఏజెన్సీస్ ఉంటాయి. అలాంటి వాటిలలో మన గురించి ఆర్టికల్ రావాలి అంటే మనం వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. మనం వాళ్ళకి అప్రోచ్ అవ్వాలి. కొన్నిసార్లు అవి పెయిడ్ కూడా ఉంటాయి, కొన్నిసార్లు అవి పెయిడ్ కూడా ఉంటాయి. సో మీరు పిఆర్ని స్కిప్ చేసినా సరే మిగతావన్నీ మీరు ఫ్రీగా చేసేయచ్చు. మిగతావన్నీ ఫ్రీగా చేసేయచ్చు అనమాట. పిఆర్ అంటారు. ఈమెయిల్ అవుట్ రీచ్ అంటారు. ఈమెయిల్ అవుట్ రీచ్ అంటే ఎవడైతే సెటిల్ అయిన బ్లాగర్ ఉన్నాడో అది కాంటాక్ట్ అయ్యి, అరే బాబు నీ దానిలో నా గురించి ఒక బ్లాగ్ రాయి, నన్ను ప్రమోట్ చేసే ఒక బ్లాగ్ రాయి, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. ఇలా కూడా మనం బ్యాక్లింక్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఈ రెండింటిని స్కిప్ చేసేయండి. ఈ రెండు మనకి పెయిడ్ అండ్ మనం అవతల వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి కాబట్టి మ్యాక్సిమం స్కిప్ చేసేయచ్చు. రియల్ లైఫ్ లో కూడా జాబ్ లో చేస్తున్నప్పుడు కూడా మీరు వాటిని స్కిప్ చేసేయచ్చు. ఇది గేట్ నెససరీ అనుకుంటే, మీ కంపెనీకి బడ్జెట్ ఉంది అనుకుంటే ఆ రెండు కూడా మీరు అప్రోచ్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఇవన్నీ మీరు ట్రై చేయొచ్చు అండ్ ఇంకా వస్తూనే ఉంటాయి. కాన్సెప్ట్ అయితే ఒకటే, మీరు ఇందులో ఏ టైప్ అయినా ఓపెన్ చేయండి, లేదా ఇది కాకుండా ఇంకే టైప్ అయినా వెబ్సైట్ ఓపెన్ చేయండి. దాంట్లో మనం మన కంటెంట్ ని మన లింక్ ని పెట్టగలుగుతాం. మన కంటెంట్ ని మన లింక్ ని పెట్టగలిగితే అది ఖచ్చితంగా బ్యాక్ లింక్ అన్నమాట. సో ఇది కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం గూగుల్ నుంచి ఆ బ్యాక్ లింక్ వెబ్సైట్ లో ఎలా తీయాలో చూద్దాం. సో మనకి ఇక్కడ సబ్మిషన్ టైప్స్ గుర్తుపెట్టుకోండి చాలు. మీరు సింపుల్ గా చేయాల్సిన ఏంటంటే సింపుల్ గా గూగుల్కి వెళ్ళిపోయి గూగుల్ దీన్ని అడగండి, బ్లాగ్ సబ్మిషన్ సైట్స్ అని. మీకు ఇలా 210, సారీ, 2100, 350, 150 మీకు లిస్టింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. దానిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేయండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీరు ఓపెన్ చేసిన వెబ్సైట్లో మీరు ఓపెన్ చేసిన వెబ్సైట్లో అక్కడ లింక్స్ ఉంటాయి అన్నమాట. ఆ 2100 అన్నాడు కదా, అవన్నీ లింక్స్ ఉంటాయి. అంటే మీరు ఈ వెబ్సైట్స్ అన్ని ఓపెన్ చేసి ఆ వెబ్సైట్లో మీ గురించి కంటెంట్ రాయగలరు. మీ గురించి కంటెంట్ రాయగలరు అన్నమాట. సో ఫస్ట్ మీరు చేయాల్సిన పనుల్లో ఏంటి అంటే ఈ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఈ లింక్స్ అన్నిటిని కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకొని ఫస్ట్ ఒక షీట్ పెట్టుకోండి. ఇలా ఒక షీట్ ఎట్టేసుకొని అక్కడ మీరు కాపీ చేసుకున్న లింక్స్ ఉన్నాయి కదా వాటి అన్నిటి పేజ్ చేయండి. దీనికి కావాలనుకుంటే పేరు పెట్టుకోండి, బ్లాగ్. సేమ్ అలానే ఇంకొక షీట్ క్రియేట్ చేసుకొని ఆర్టికల్. సేమ్ ఇక్కడ గూగుల్లోకి వెళ్ళాం కదా ఇందాక, బ్లాగ్ సబ్మిషన్ సైట్స్ అన్నాం కదా, ఇప్పుడు ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్. ఇక్కడ లిస్ట్ లో ఎన్ని వస్తాయని రాసేయండి. అంటే బ్లాగ్ సబ్మిషన్ సైట్స్, ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ ఒకేలాగా ఉంటే మాక్సిమం కొన్నిసార్లు రెండు ఒకటే కూడా అవుతాయి అన్నమాట. రెండు ఒకటే అవుతూ ఉంటాయి. ఇది మనకి డిఏ, స్పామ్ స్కోర్ ఇవన్నీ కూడా ఇచ్చాడు. డిఆర్ అంటే డొమైన్ రేటింగ్ అన్నమాట. సో వీటన్నిటిని కాపీ చేయాలి, ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి ఇప్పుడు, ఇలా మీకు ఎన్ని వెబ్సైట్లు దొరికితే అన్ని వెబ్సైట్ల గురించి రీసెర్చ్ చేసి షీట్ అయితే పెట్టుకోవాలి. షీట్ అయితే పెట్టుకోవాలి అనమాట. నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే
ఒక్కొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక్కొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి దీంట్లో యాక్చువల్గా రిజిస్టర్ అవ్వాలి. నేను ఆల్రెడీ అయ్యి ఉన్నాను, లాగిన్ అయ్యి ఉంది. కానీ మీరు ఏం చేయాలంటే ఈ షీట్లో ఇక్కడ నేమ్స్ ఇచ్చుకొని పైన హెడ్ లైన్ దగ్గర సైట్, దీనిలో డొమైన్ రేటింగ్ ఏమవుతలేదు మనకి. డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ, స్కోర్. నెక్స్ట్ ఇక్కడ మీరు రిజిస్టర్ అవుతారు కదా, అకౌంట్ క్రియేట్ చేస్తారు కదా. అకౌంట్ క్రియేట్ చేస్తే మనకు రెండు ఆప్షన్స్ వస్తాయి. డైరెక్ట్ గా గూగుల్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వచ్చు, లేదనుకుంటే ఈమెయిల్ తో మనం లాగిన్ అవ్వచ్చు. కానీ మీరు ఈమెయిల్ తోనే లాగిన్ అవ్వండి. అంటే గూగుల్ లాగిన్, సోషల్ లాగిన్ ఉంటుంది. సోషల్ లాగిన్ చేయొద్దు. సోషల్ లాగిన్ చేస్తే ఏమవుతుందంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండవు కాబట్టి వేరే వాళ్ళకి మనం వర్క్ మానేసిన తర్వాత కానీ లేదా వర్క్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కానీ ప్రాబ్లం అవుతుంది. అంటే మన మెయిల్ ఐడి కూడా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది గూగుల్ లాగిన్ చేయాలి. అదే మనం ఈమెయిల్ తో లాగిన్ అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకోవచ్చు కాబట్టి ఈమెయిల్ దాంతోనే లాగిన్ అవ్వండి. సో అక్కడ మీరు యూజర్ నేమ్ ఏమి ఇచ్చారు అండ్ పాస్వర్డ్ ఏం పెట్టారు అండ్ నెక్స్ట్ ఈమెయిల్ ఏం యూజ్ చేస్తారు. ఈమెయిల్ ఏం యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ బ్రోలీ121 అని ఇచ్చారు. పాస్వర్డ్ బ్రోలీ@121 అని ఇచ్చారు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఈమెయిల్ అంటే బ్యాకింగ్ చేసినప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ అయినా ఓపెన్ చేయండి, ఎన్నో వెబ్సైట్ అయినా ఓపెన్ చేయండి. ఏ వెబ్సైట్ ఓపెన్ చేస్తారు ఒకటే మెయిల్ ఐడిని ఫాలో అవ్వండి. ఒకటే మెయిల్ ఐడిని ఫాలో అవ్వండి అండ్ ఒకటే యూజర్ నేమ్, ఒకటే పాస్వర్డ్ ఉండేలాగా చూసుకోండి. మాక్సిమం వెబ్సైట్లు యాక్సెప్ట్ చేస్తే కొన్నిసార్లు ఆల్రెడీ రిజిస్టర్డ్ అలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మీరు ఏం చేయాలి, ఇప్పుడు యూజర్ నేమ్ ఏం పెట్టారు, పాస్వర్డ్ ఏం పెట్టారు, ఈమెయిల్ ఏం పెట్టారు అని నీట్గా మెన్షన్ చేసుకోవాలి మీరు. అలా మీరు నీట్గా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేస్తే దీంట్లో మనకి ఇక్కడ రైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దట్ ఐ కెన్ రైట్ ఏ బ్లాగ్ ఆర్ ఆర్టికల్, ఏదో ఒకటి రాసేయగలను. సో రైట్, ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే కంటెంట్ మిమ్మల్ని రిఫర్ చేస్తూ ఉండాలి, మిమ్మల్ని రికమెండ్ చేస్తూ ఉండాలి, మీ కంపెనీని మెన్షన్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఇక్కడ మీ కీవర్డ్స్ యూజ్ చేయండి. మీ కీవర్డ్స్ ఇక్కడ యూజ్ చేయండి. నెక్స్ట్ కంటెంట్ మీరు ఇక్కడ నిన్న మనం వెబ్సైట్ కనుక్కున్నాం కదా, ఏది ప్లాగరైజ్ కంటెంట్ వాడద్దు అని చెప్పుకున్నాం కదా. ఇది ఆఫ్ పేజ్ SEO కాబట్టి, ఇది మన వెబ్సైట్ కాదు కాబట్టి మనం కాపీడ్ కంటెంట్ కానీ రిపీటెడ్ కంటెంట్ కానీ ఏ కంటెంట్ కానీ యాజ్ గా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం అన్నమాట. అండ్ మీకు ఇక్కడ పాసిబుల్ అయితే ఇమేజెస్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మీకు పాసిబుల్ అయితే ఇమేజ్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేసాం, ఈ మీడియం.com లో digitalbrowly.com అనే వెబ్సైట్ గురించి ఆర్టికల్ రాశాం. మీడియం.com లో digitalbrowly.com గురించి ఒక ఆర్టికల్ రాశాం. సో దట్ మీన్స్ ఏంటి, డిజిటల్ బ్రోలీని మీడియం.com అనేది రిఫర్ చేస్తుంది. మీడియం.com అనేది రిఫర్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ దీనికి ఎవరన్నా ఆడియన్స్ ఉంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ నుంచి లింక్స్ క్రియేట్ చేయాలి కదా. డిజిటల్ మార్కెటింగ్ ఇలా కీవర్డ్స్ ని సెలెక్ట్ చేసి లింక్స్ ఇవ్వండి. లింక్ ఆప్షన్ కదా, లింక్. అండ్ ఇక్కడ మన వెబ్సైట్ లో దాని రెలవెంట్ పేజ్ ఏదైతే ఉందో ఆ రెలవెంట్ పేజ్కి లింక్ ఇవ్వండి. ఏది పడితే అది రాండమ్ లింక్ కాకుండా
ఆ పర్టికులర్ రెలవెంట్ పేజ్కి మీరు ఇక్కడ లింక్ ఇవ్వండి. డిజిటల్ మార్కెటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఈ పర్టికులర్ ఆర్టికల్ ఎవరైనా చదువుతున్నారు అనుకోండి, ఇక్కడ క్లిక్ చేసి వాళ్ళు రావచ్చు. మీరు ఇక్కడ క్లిక్ చేసి వాళ్ళ మన వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వచ్చు. లేదా ఇదే వెబ్సైట్ గూగుల్ క్రాల్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తే ఈ లింక్ ద్వారా మన వెబ్సైట్కి వచ్చి మళ్ళీ క్రాల్ చేస్తుంది, రీక్రాల్ కూడా అవుతుంది. అండ్ దీనికి ఒక వాల్యూ ఉంది అనుకోండి, ఆ వాల్యూలో కొంత ఈ పర్టికులర్ వెబ్సైట్ కూడా షేర్ అవుతుంది. ఇది బ్యాక్ లింక్ అంటే. మీడియం.com ఓపెన్ చేసాం, దానిలో మన టైటిల్ పెట్టాం, మన కంటెంట్ రాసాం. మన కంటెంట్ అంటే మన వెబ్సైట్లో ఉన్న కంటెంట్ రాయాలని కండిషన్ ఏం లేదు. మనల్ని రిఫర్ చేస్తూ ఏ కంటెంట్ అని మీరు రాసేయచ్చు ఇక్కడ. అండ్ కానీ మస్ట్ గా మీరు ఏం చేయాలి, ఇక్కడ ఉన్న కీవర్డ్స్ ఇక్కడ ఉన్న keywords కి మీ వెబ్సైట్ లో ఉన్న రెలవెంట్ పేజ్ లింక్ లాగా ఇవ్వాలి. రెలవెంట్ పేజ్ ని లింక్ లాగా ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఉన్న లింక్స్ అంటే అక్కడ కాపీ చేసాం కాబట్టి ఎస్సీఓ అనడానికి ఎస్సీఓ పేజ్ లింక్ ఇచ్చాడు. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనడానికి హోమ్ పేజ్ లింక్ ఇచ్చాడు. ఇది ఇప్పుడు మనం ఇచ్చే లింక్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనడానికి మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ ఇంటర్న్షిప్ అనే పేజ్ లింక్ ఇచ్చారనమాట. అలా ఇవ్వాలి. ఇక్కడ ఏం చేసాం మనం, ఏదో ఒక వర్డ్ సెలెక్ట్ చేసి ఇలా ఒక వర్డ్ సెలెక్ట్ చేసి ఇక్కడ మన వెబ్సైట్ సంబంధించిన లింక్ ఇచ్చాం. దట్ మీన్స్ ఏంటి, ఇప్పుడు మీడియం.com లో మనకు ఒక బ్యాక్ లింక్ అనేది క్రియేట్ అయింది. ఇలా ఎన్ని వర్డ్స్ మీద లింక్స్ ఇస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాగ్ లో 1, 2, 3, 4, 5, 6, 6 సార్లు లింక్స్ ఇచ్చాం కదా. ఆ 6 కూడా బ్యాక్ లింక్స్. 6 కూడా బ్యాక్ లింక్స్. అంటే ఈరోజు మనం ఎన్ని క్రియేట్ చేసాం, డిజిటల్ పోలీకి 6 బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఎన్ని డొమైన్స్ నుంచి క్రియేట్ చేసాం, ఓన్లీ 1 డొమైన్ నుంచి క్రియేట్ చేసాం, media.com నుంచి. అది మన రెఫరెన్స్ డొమైన్ అన్నమాట. అంటే ఒక రెఫరెన్స్ డొమైన్ నుంచి మనం 6 బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసాం. అలా ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ ఇంకొక బ్లాగ్ కూడా రాయొచ్చు. అది కూడా మీకు బ్యాక్ లింక్ అవుతుంది, అది కూడా మీకు అవుతుంది. కానీ రెఫరెన్స్ డొమైన్ మాత్రం ఒకటి అవుతుంది. రెఫరెన్స్ డొమైన్ మాత్రానికి ఒకటి అవుతుంది అనమాట. ఇప్పుడు ఇందా మనం షీట్ పెట్టుకున్నాం కదా, ఈ షీట్ లో మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మనం ఇప్పుడు పేజ్ లింక్ ఇచ్చాం కదా మన వెబ్సైట్ లో, ఇక్కడ ఆ లింక్ ని ఇక్కడ పేజ్ చేస్తాం. బ్యాక్ లింక్ ఈ పర్టికులర్ పేజ్ కి కదా మనం లింక్ ఇచ్చింది, అయిపోయింది. ఇక్కడ మనం ఏ కీవర్డ్ యూజ్ చేసాం, డిజిటల్ మార్కెటింగ్ అనే కీవర్డ్ యూజ్ చేసాం. కీవర్డ్ అంతే కదా, దానిలో మనం యూజ్ చేసిన డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అదే కదా. సో ఆ కీవర్డ్ ఇక్కడ రాయాలి, డిఎం కోర్స్. నెక్స్ట్ ఈ పర్టికులర్ ఆర్టికల్ ఉంది కదా, ఈ ఆర్టికల్ మనం పబ్లిష్ చేసాం అనుకుందాం. పబ్లిష్ అండ్ ఇక్కడ కూడా కొన్ని కీవర్డ్స్ ఇవ్వండి మీరు. పబ్లిష్. ఇప్పుడు మన ఆర్టికల్ అనేది పబ్లిష్ అయింది. ఇప్పుడు ఇది మన ఆర్టికల్ యొక్క లింక్. దీన్ని మనం ఎవరు షేర్ చేసినా వాళ్ళు ఈ లింక్ తో ఓపెన్ చేసుకుంటారు. లింక్ తో వాళ్ళు ఓపెన్ చేసుకుని చూసుకుంటారు అనమాట. అంటే ఇంకా షేర్ చేస్తే అది మన పేజ్ అన్నమాట. సో ఇక్కడ బ్యాక్ లింక్ గెట్. సో అది ఎక్కడ మనం ఇచ్చామో ఆ ఫైనల్ ఇవ్వాలి, అంటే సబ్మిట్ చేసిన తర్వాత వచ్చిన లింక్ మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ఇంకొకటి కూడా రాసుకోండి, బ్యాక్ లింక్ యొక్క స్టేటస్. కొన్నిసార్లు మీరు కామెంట్ చేసినప్పుడు ఏమవుతాయి అంటే పెండింగ్ టు రివ్యూ అని కనిపిస్తుంది అనమాట. రివ్యూ అని కనిపిస్తూ ఉంటాయి, పెండింగ్ అని కనిపిస్తూ ఉంటాయి, అప్రూవ్డ్ అని కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం పోస్ట్ చేసింది అప్రూవ్ అయిపోయింది, వెంటనే పోస్ట్ అయిపోయింది కాబట్టి అప్రూవ్. స్టేటస్ ఏంటిది ఇప్పుడు, అప్రూవ్. ఇప్పుడు మనం ఏం చేసాం, మీడియం.com అనే వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ లో ఒక బ్యాక్ లింక్ అనేది క్రియేట్ చేసాం. సో ఒక బ్లాగ్ రాసి ఒక 6 బ్యాక్ లింక్స్ అనేది క్రియేట్ చేసాం. సో ఇది ఈ విధంగా మనం షీట్ మెయింటైన్ చేయాలి రెగ్యులర్గా. మీరు ఎన్ని వెబ్సైట్లు ఓపెన్ చేస్తే అన్ని వెబ్సైట్లు ఓపెన్ చేయాలి, దానిలో మీరు ఇలా లింక్స్ ని క్రియేట్ చేయండి. సో ఈరోజు టాస్క్ ఏంటి అంటే, కొత్త షీట్ మీరు ఒకటి క్రియేట్ చేయండి అండ్ గూగుల్కి వెళ్ళి ఇలా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయండి, దాంట్లో మీకు కనిపించిన వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ లింక్స్ ని మీరు ఇక్కడ పేజ్ చేయండి. లింక్స్ ని ఇక్కడ పేజ్ చేయండి. సో ఇలా ఎన్ని సబ్మిషన్ టైప్స్ పాసిబుల్ అయితే, ఆర్టికల్, బ్లాగ్ ఇలా ఉన్నాయి కదా, టైప్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఎన్ని రకాల సబ్మిషన్ టైప్స్ పాసిబుల్ అయితే అన్ని రకాల వెబ్సైట్లని గ్యాదర్ చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నెక్స్ట్ మీరు ఈ పని చేయాల్సిన అవసరం లేదు. అంతే కదా, ఇప్పుడు నేను సెర్చ్ చేశాను, నాకు ఇవి కనిపించాయి, మీరు సెర్చ్ చేస్తే అవి కనిపిస్తాయి. మేబీ నేను హాస్పిటల్కి పని చేయొచ్చు, మీరు స్కూల్కి పని చేయొచ్చు. మీకు కనిపించిన రిజల్ట్స్ నాకు కనిపించిన రిజల్ట్స్ ఒకటే కాబట్టి, అంటే మీ ప్రాజెక్ట్ ఏదన్నా సరే
మీకు కనిపించే వెబ్సైట్ రిజల్ట్స్ ఇవే కాబట్టి మీరు ఫ్యూచర్లో కూడా రీసెర్చ్ చేయాల్సిన పర్లేదు అనమాట. ఒకసారి షీట్ చేసుకొని క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే. సో ఈ రోజు ఏం చేస్తారంటే రేపు క్లాస్ వరకు ఇలా గూగుల్కి వెళ్ళి ఎన్ని రకాల సబ్మిషన్ టైప్స్ పాసిబుల్ అయితే అన్ని రకాల వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ ని గ్యాదర్ చేసి పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఏం చేస్తాం, ఏం తెలియదు కదా, షీట్ ఓపెన్ చేసాం, గూగుల్కి వెళ్ళాం, వర్డ్ ఎంటర్ చేసాం, వెబ్సైట్లు కనిపించాయి, ఓపెన్ చేసాం, లింక్స్ కనిపించాయి, కాపీ చేసాం, షీట్ లో పేస్ట్ చేసాం, అంతే. జస్ట్ ఆ పని వరకు చేయండి. అండ్ ఇంకా లింక్ సబ్మిషన్ టైప్స్ ఏంటి, కాంపిటేటర్ అనాలిసిస్ ఏంటి, వాటన్నిటి గురించి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. అర్థమైందా విద్య? ఎస్ సార్. ఉమ్. ఏమర్థమైంది చెప్పు, మొత్తం ఒక్క చెప్పు. మొత్తం చెప్పాలా? ఉమ్. ఆఫ్ పోనీ పేజ్ ఎస్ఈఓ లైక్ ఉమ్. ఫస్ట్ ప్రైమరీ మనకు బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకోవాలి. ఉమ్. సో బ్యాక్ లింక్స్ టైప్స్ చెప్పారు సార్. ఉమ్. అండ్ బ్యాక్ లింక్స్ వల్ల యూజ్ ఏంటి, ఉమ్. అండ్ సబ్మిషన్ టైప్స్, ఉమ్. అండ్ అలాగే లైక్ బ్యాక్ లింక్స్ లైక్ టూ టైప్స్ గా మనం అంటే లైక్ వెబ్సైట్ చూస్ చేసుకోవడం టూ టైప్స్ గా చేస్తాము. ఒకటి వచ్చేసి గూగుల్లో మామూలుగా సెర్చ్ చేస్తాము, ఇంకొకటి కాంపిటీటర్ అనాలిసిస్. ఉమ్. అంతే, అంతే చెప్తున్నాను. లేదు సబ్మిషన్ టైప్స్ త్రూ లైక్ అంతే జరగ చెప్పుకుంది అంతే. ఆఫర్ ఇంట్రొడక్షన్, బ్యాకింగ్ టైప్స్, బ్యాకింగ్ సబ్మిషన్స్, వెబ్సైట్స్ ఎలా గ్యాదర్ చేయాలి, షీట్ ఎలా పెట్టుకోవాలి, అంతేగా. సో అది అనమాట, టాస్క్ అర్థమైంది కదా. సో రేపటికల్లా వీలైనన్ని లింక్స్ వీలైన లింక్స్ గ్యాదర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఇచ్చిన డొమైన్ నేమ్ ఉంది కదా, అది వాడుతున్నారా? శాంత్ వాడుతున్నాడు, శాంత్ నాకు చెప్పించు, మన 9th పేజ్ లో ర్యాంక్ అయిందని చూపించాడు. వాడేడో ర్యాంక్ అయింది సార్ అని చూపించాడు. అండ్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనకి కొన్నిసార్లు ర్యాంక్ అనేది కనిపిస్తూ ఉంటాయి, కొన్నిసార్లు అవి డిప్ అవుతూ ఉంటాయి. సో దాని గురించి ఏం కంగారు పడద్దు, భయపడద్దు. మళ్ళీ అది ఆటోమేటిక్ గా పైకి వచ్చేస్తుంది అనమాట. సో అంతే సంగతి. డౌట్స్ అయితే ఏం లేవు కదా. లైట్ వెయిట్ బేబీ స్టోలరా? కొద్దిగా కిందికి రండి సార్, ఎయిత్ లోనే అది.
వన్స్ అది 3-4 పేజెస్కి వచ్చింది అంటే ఆటోమేటిక్గా క్రాల్ అవుతూ ఉంటుంది. సో అయినా సరే మనం ఆపకుండా చేయాలి. సో మన మెయిన్ పని ఏంటి అంటే టాప్ 5 పేజెస్లోకి వచ్చేలా చూసుకోవాలి. టాప్ 5 పేజెస్కి వచ్చిన తర్వాత ఇంకొంచెం క్వాలిటీ బ్యాక్లింగ్స్ వేసుకుంటూ ఉంటాయి. టాప్ 5 పేజెస్కి వచ్చేంత వరకు మనం పిచ్చి పిచ్చి కొట్టేయాలి బ్యాక్లింగ్స్. టాప్ 5కి వచ్చిన తర్వాత జాగ్రత్తగా చేసుకుంటే ఫస్ట్ పేజ్కి వచ్చేస్తుంది. సో అంతే సంగతి. మళ్ళీ రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ. సరే మరి క్లియర్ కదా? క్లియర్.